అందరికీ నమస్తే అండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఈరోజు రిలీజ్ అయింది. సో ఈ మేనిఫెస్టోలో 1, 2, 3 పేజీలు ఇచ్చారు. దీనిలో వైఎస్ఆర్ చేయూత అంటే మహిళలకు సంబంధించి ఏమేమి చేయాలనుకుంటున్నారు, వైఎస్ఆర్ చేయూత, కాపు నేస్తము, ఈబీసీ నేస్తము, షాదీ తోఫా, 0 వడ్డీ రుణాలు, అమ్మ ఒడి, పేదలందరికీ ఇల్లు, పట్టణ గృహ నిర్మాణము, ఈ అంశాలన్నీ ఇచ్చి పింఛన్ల కొనసాగింపు ఎలా చేస్తారు అనేది ఇచ్చారు. ఇప్పుడు వరకు ఏం చేశారు, ఈ 5 ఇయర్స్లో ఏం చేశారు, నెక్స్ట్ 5 ఇయర్స్లో ఏం చేయాలనుకున్నారు అనేది ఇచ్చారు. అలాగే స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తామని చెప్పి న్యాయవాదులు, చేనేత కార్మికులు, ఆటో ట్యాక్సీ, మత్స్యకారులు అని చెప్పి ఒక కాలంలో కొన్ని హామీలు ఇచ్చారు. విద్యారంగము సంబంధించిన ఆడు నేడు కొనసాగిస్తామని చెప్పారు. అలాగే యువత ఉపాధి అంశానికి సంబంధించి కొన్ని వాల్యుబుల్ ఇదన్నీ ఇచ్చారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని హామీలు ఇచ్చారు. జగనన్న విదేశీ దీవెనకు ఎంపిక కానీ ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఈ ఏడాది నుంచి విదేశీ విద్యకు తీసుకునే రుణంలో 10 లక్షల వరకు పూర్తి వడ్డీని కోర్సు పూర్తయ్యే వరకు లేదా గరిష్టంగా 5 ఏళ్ల పాటు చెల్లిస్తారంట. అలాగే 25,000 వరకు జీతం పొందే ఆప్కాబ్, అంగన్వాడీలు, ఆశా వర్కర్లు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల కుటుంబాలు విద్యా వైద్యానికి ఇళ్లకు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన నవరత్న పథకాలు ఇస్తారంట. ఇన్నాళ్ళు తీశారు. ఇప్పుడు వాళ్ళందరికీ కూడా 25,000 లోపు ఉన్న జీతాలు ఉన్న వాళ్ళకి ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తారు. ఇల్లు లేని ప్రభుత్వ ఉద్యోగులకు తమ సొంత జిల్లాలోని ఇళ్ల స్థలాలు 60% ఇల్లు కట్టుకోవడానికి 60% ప్రభుత్వం భరిస్తుంది అని ఇచ్చారు. అలాగే రాజధాని అంశాలు కూడా కొన్ని ప్రస్తావించారు. రాజధాని విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా పూర్తిస్థాయి రాజధానిగా మార్చేస్తాము, గ్రోత్ అభివృద్ధి చేస్తాము. అలాగే అమరావతిని శాసన రాజధాని, కర్నూలు న్యాయ రాజధానిగా మారుస్తామని చెప్పారు. అలాగే నెక్స్ట్ 5 ఇయర్స్ కూడా 17 మెడికల్ కాలేజీలు పూర్తి చేయడం, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం, భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేయడం, ప్రభుత్వ బడులు ఇవన్నీ ఇచ్చారు. అంటే మేనిఫెస్టోకి సంబంధించి చాలా క్లియర్గా ఇచ్చారు కదా. అయితే నాకు ఇక్కడ కొన్ని ఆశ్చర్యకరమైన అంశాలు ఉన్నాయి. సో నెక్స్ట్ 5 ఇయర్స్లో చేసేస్తాం అని ఏం చెప్పారు? భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి చేస్తామన్నారు. ఎలా? నిధులు ఎక్కడున్నాయి? పోలవరం పూర్తి చేస్తామన్నారు. ఎలా? నిధులు ఎక్కడున్నాయి? పోలవరాన్ని 2021లోనే పూర్తి చేస్తామన్నారు, 2022లోనే పూర్తి చేస్తామన్నారు. సో అవ్వలేదు. ఇప్పుడేమో నెక్స్ట్ 5 ఇయర్స్లో పూర్తి చేస్తారంట. ఎప్పుడనేది చెప్పాల. పోలవరం పూర్తి చేస్తాం అని చెప్పారు. 2024లో చేస్తారా, 25లో చేస్తారా, 26లో చేస్తారా? మేనిఫెస్టోలో పెట్టాలిగా. జస్ట్ పోలవరం పూర్తి చేస్తామంటే అయిపోద్దా? 17 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ 17 నిర్మాణంలో ఉన్నాయి, 5 ఓపెన్ అయ్యాయి, మిగిలిన నిర్మాణ దశలో ఉన్నాయి. సో వైసీపీ మేనిఫెస్టోకి సంబంధించి అంత డెప్త్గా వర్కౌట్ చేయలేదేమో అనిపిస్తుంది. కొత్త అంశాలు ఏమీ లేకుండా ఇప్పుడు వరకు ఉన్న వాటినే కొనసాగిస్తే పోద్ది, అనవసరమైన రిస్క్ ఎందుకని వైసీపీ వాళ్ళు అనుకున్నారేమో. సో ఒక రకంగా చెప్పుకోవాలంటే మేనిఫెస్టోని కాస్త లైట్ తీసుకున్నారు. ప్లస్ నెక్స్ట్ 5 ఇయర్స్ చేసేస్తాము అని చెప్పినవి కూడా నమ్మదగినవి ఏమీ లేవు. విశాఖపట్నం రాజధానిగా చేస్తామన్నారు. ఎప్పుడో 2019 డిసెంబర్లో బిల్లు ఆమోదించారు, 3 రాజధానుల బిల్లు. ఇప్పటికీ కూడా అవ్వలేదు కదా, కోర్టు అడ్డంకులు ఉన్నాయి కదా. సో ఇప్పుడు కోర్టు అడ్డంకులు ఉన్నాయి. మళ్ళీ వైసీపీ గెలిస్తే ఏమైనా లీగల్ అడ్డంకులు తొలగిపోతాయన్న నమ్మకం ఏముంది? లేదు కదా. ఆల్రెడీ హైకోర్టు తీర్పు ఉల్లంఘన ఒక రకంగా. అమరావతిని శాసన రాజధానిగానే చేసి, విశాఖపట్నాన్ని పరిపాలనా రాజధానిగా చేసి, కర్నూలు న్యాయ రాజధానిగా అంటే 3 రాజధాని వికేంద్రీకరణ లేదా రాజధానులు పెట్టడం అనేది కోర్టు తీర్పునకు వ్యతిరేకమే కదా. ఆ మేనిఫెస్టోలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇవ్వాలి, ఇంకా విచారణ దశలో ఉంది, కానీ దాని మీద హామీ ఇచ్చేశారు. సో ఇవి మొత్తం చూస్తుంటే వైసీపీ కబుర్లు చెప్పారేమో బహుశా. చాలా విషయాలు, కీలకమైన విషయాలు, అమరావతి, పోలవరం, రాజధాని, పోలవరం, ఈ 2 విషయాల్లో కబుర్లే. అంత ఖచ్చితంగా అమలయ్యేది లేదు. సంక్షేమ పథకాలు అంటారా? ఇస్తారు. చేయూత 18,750 నుంచి 37,500కి సగానికి, అంటే 100% పెంచారు, డబల్ చేశారు. అలాగే పెన్షన్లు కొంతమేరకు, రైతు భరోసా కొంతమేరకు, అమ్మఒడి కొంతమేరకు రకరకాలుగా పెంపులు చేశారు. సో ఇవన్నీ కూడా ఒక రకంగా వైసీపీకి ఓట్లు గుప్పిస్తాయి అని నమ్ముతున్నప్పటికీ ఎక్కడో ఒక దగ్గర టెన్షన్ ఉంది. మేనిఫెస్టోని లైట్ తీసుకున్నామేమో, కొత్త పాయింట్లు ఏమీ యాడ్ చేయలేదు, ప్లస్ నమ్మే పరిస్థితిలో లేరు, జనం నమ్మట్లేదు, అందుకే మనం యువతని అవాయిడ్ చేసామేమో, యువత మనకు ఓటు వేయాలని ఉన్నప్పటికీ మేనిఫెస్టోలో అంశాలు లేకపోవడం వలన వేయరేమో అనే భయంలో వైసీపీ ఉందన్నమాట. సో ఈరోజు ఇదంతా చూసుకుంటే మాత్రం వైసీపీ ఓవర్ కాన్ఫిడెన్స్ కనిపించింది, కబుర్లు కనిపించాయి. అంత డెప్త్గా వెళ్ళాల్సిన పని అయితే లేదు. థ్యాంక్ యూ.